నమస్కారం. మన కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం గత ప్రభుత్వంలోనే జరిగిందనేది 100% వాస్తవం. ఎందుకంటే సిట్టు నివేదికలు NDDA రిపోర్టుల ఆధారంగా ఈరోజు పదే ఆ నివేదికలు చెప్తూ ఉంటే వీళ్ళు మన కలియుగ రావణాసుడిలా జగన్ వ్యవహార శైలి ఎలాగుందంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఆడుతున్న నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి ఈ దేవుని కల్తీ వ్యవహారాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజలను చాలా ద్రోహం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక అంబటిని ఒక తొలి నానిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ కల్తీ వ్యవహారాన్ని నువ్వు తప్పుదోవ పట్టిని చూస్తున్నావు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో పేరుని నానిగాడు ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు రోజుకో మతం మారుతున్నారని చెప్పేసని. ఆయన రోజుకో మతమే మారలేదు. ఆయన సనాతన ధర్మాన్ని ఇండియాలో కాపాడి దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం క్రైస్తవులు బాయ్ ఆ మనుషులంతా సమానమే అనే ఒక సందేశాన్ని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు. ఇంతకుముందు ఈ కల్తీ వ్యవహారం ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ వ్యవహారం తేల్చిన వెంటనే ఆయన తిరుమలకు వెళ్ళి పాదాలు అంటే మెటుకులు ఎక్కి శుద్ధి చేసుకుంటూ దేవాలయాన్ని శుద్ధి చేసినాడు. ఈరోజు ప్రభుత్వం ఒక సిబిఐకి ఒక సిట్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేపిస్తే ఒక సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఇది రసాయనాలతో జంతు కొవ్వుతో తయారైంది అని చెప్పేసని. అది ప్రజలు మిమ్మల్ని ఎక్కడ మళ్ళా వచ్చేసరి తరం కొడతారని చెప్పేసని ఒక అంబటిని ఒక పేరునానిని ఒక పలికిమాలని రోజాని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను నువ్వు తప్పుదోవ పట్టిస్తే త్రేతాయుగంలో అదనం వైపున్న రావణాసుడు ఏ విధంగా అంతమైనాడో ఈ కలియుగంలో రావణాసుడిలా తయారైనావు. ఖచ్చితంగా నీకు అంతమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 ఏళ్ల పాలనలో నువ్వు పంచాయతీ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏం చేసినావో ఒక్కసారి చర్చకు రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదే 2 ఏళ్ల పాలనలో ప్రజలు మెచ్చే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ నిధులు ప్రత్యేకంగా తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా అభివృద్ధి చేసిన ఘనత మా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంకే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మీరు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ద్వేషాలు చేసినా ప్రజలు తప్పుదో పట్టాలనుకున్నా కూడా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీ పార్టీని భూస్థాపితం రోజు తక్కువ కష్టం ఉంది. మీరు మహాపాపం చేశారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మీకు 11 సీట్లు ఇచ్చినారు. ఇంకా దాన్ని కూడా మీరు క్షమాభిక్షగా మీరు క్షమించి తప్పైపోయిందని మా అధినేత చెప్పినట్లు మీరు గుడికి పోయి మోకరిల్లి క్షమాభిక్ష అడిగితే తప్ప మీరు మళ్ళా భూమి మీద ఉండలేదని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీరు ఈ నిజాన్ని ఒప్పుకోకపోతే ఖచ్చితంగా 00కి వస్తుంది 11. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్. ఏమనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలంటే? మంచి పరిపాలన కోరుకుంటున్నారు. మీకు చేతనైతే మంచి చేయండి. సిలువ వేసుకొని టెంకాయ కూడా వంగి కొట్టలేవు. రాయండిల పూజారులు సిలువ వేసుకొని నువ్వు ఇది చేస్తావు. పట్టు వస్త్రాలతో బాధైతే అబద్ధాన్ని పోయినావా ఒకనివే పోతావు. మా పవన్ కళ్యాణ్ని మీ బచ్చా నాయకులతో అనిపిస్తావా? ఏమనుకుంటున్నావు? ఖచ్చితంగా మా అధినేత చెప్పినట్లు మీరు మోకరిల్లే వరకు మేము వడలమని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం.
ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కలిసి ప్రజలకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాత్రికేయుల సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరములు దుర్మార్గ పాలన, అరాచక పాలన ఏ విధంగా జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ప్రచారాలలో ప్రతి ఒక్క సభలో ఏలెత్తి చూపుతూ అతని తప్పులను ప్రజలకు తెలుపుతూ చైతన్యపరిచి ప్రజలను కూటమి వైపు మళ్లించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనందున ఆ అక్కసుతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందున ఒక కిరాతక పాలన అంతమొందించిందనే సంతోషంలో ప్రజలు ఉన్న సందర్భంలో ఈ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అతని గత పాలన ఏ విధంగా ఉంది, ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అయినా కానీ ఈరోజు ప్రపంచ దేశాలు అన్య మతస్థులు కానీ దేవదేవునిగా కొలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక కెమికల్ నెయ్యి అసలు పాల చుక్కగా వాడకుండా తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని వాడి, ఈ కెమికల్ బాత్రూముల్లో వాడే కెమికల్ పోసినటువంటి నెయ్యిని వాడి దేవునికి ప్రసాదంగా కోటాను కోట్ల భక్తులకు ప్రసాదంగా తినిపించినటువంటి నీ మూర్ఖపు ఆలోచన ఇంకా అంతమందికి తప్పదు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టత ఏ విధంగా ఉందనేది గతంలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దేశాల నుంచి వచ్చే దేవదేవుని కొలిచే దేవుని దగ్గరే నీ దొంగ నాటకాల నువ్వు కమిషన్ ఏజెంట్ అనుకున్నారు, ఇందరూ ఆ అవినీతి పరుడు అనుకున్నారు. నీవు కమిషన్ ఏజెంట్, అవినీతి పరుడే కాదు, ఒక సంఘ విద్రోహ శక్తివి. ఒక హిందూ మతం అంతమొందించాలని దురుద్దేశంతో నీకు మతం అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులందరినీ కించపరిచే విధంగా నీవు ఈరోజు కల్తీ నెయ్యి ప్రతి ఒక్కరికి తినిపించి ఘోరాతి ఘోరమైన పాపాన్ని ఒడిగట్టుకున్నావు. నీకు ఆ ప్రజలు క్షమించినా గాని దేవుడు క్షమించడు. నీకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నీకు నీ పార్టీకి గుండెలు సున్నా చుట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఆంధ్ర రాష్ట్రంలో చరమగీతం పాడతారని జనసేన పార్టీగా తెలుపుకుంటూ, ముఖ్యంగా హిందూ సంఘాలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలియజేసేది ఒకటి, ఈ మూర్ఖపు పాలన, ఈ దుర్మార్గపు పాలనను మనము అంతమొందించాలి. ఇలాంటి వారు సమాజంలో తిరగడానికి కూడా అనర్హుడు. కేవలం సంఘ విద్రోహ చర్యలు మాత్రమే చేస్తూ ఆ చర్యలను కప్పిపుచ్చుకోవడానికి అతని అనుచరుల ద్వారా మహానాయకులను తిట్టిస్తూ అమ్మనాభూతులు తిడుతూ ప్రజల మైండ్ను డైవర్ట్ చేసే ఆలోచన, అది కూడా దుర్మార్గమైన ఆలోచన. ఇటువంటి ఆలోచన పరుడు రాజకీయ నాయకుడిగా కాదు, సామాన్య మనిషిగా కూడా జీవించడానికి అర్హుడని జనసేన పార్టీ తరఫున నొక్కి వక్కానిస్తూ ప్రజలు ఇతనికి తగిన బుద్ధి చెప్తారని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బొమ్మన పురుషోత్తం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024లో జరిగిన కల్తీ పామాయిల్ అనొచ్చు, దాన్ని కల్తీ నెయ్యి కూడా కాదు, దాని మీద వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి గత 4 రోజుల నుంచి ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. మాకున్న బాధ్యత ప్రకారము ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులకు, ఈ దేశంలో ఉన్న హిందువులకు దీని విషయం తెలియజేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేసిన వల్ల దీని విషయమై ప్రెస్ మీట్ పెట్టడం అయింది. ఈ నెయ్యి ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వారికి ఆవులు లేవు, కనీసం నెయ్యి లేదు, పాలు లేవు. వారు ఎలా నెయ్యి సరఫరా చేశారనేది, వాళ్ళకి ఆ సంస్థ నుంచి ఎట్లా చేశారనేది వాళ్ళే చెప్పాలా. అలాగే 60 లక్షల కిలోల నెయ్యిని గత ప్రభుత్వ హయాంలో తిరుపతికి సరఫరా చేశారు. అది కూడా పామాయిల్తో కలిసిన నెయ్యి. దాన్ని బాత్రూంలలో వాడే క్లీనరు కెమికల్ అలాంటి వాడారు. అలాగే ఈరోజు నిన్న వైవి సుబ్బారెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏమన్నాడు, లేదు క్లీన్ చిట్ ఇచ్చిందన్నాడు. వైవి సుబ్బారెడ్డి నిన్ననే నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఎస్ ఇది ఆల్రెడీ ఇది కల్తీ అయిందని ఆయన అంగీకరించాడు. అంటే గత ప్రభుత్వ చైర్మన్ ఎవరు, టీటీడీ చైర్మన్ గారైన వైవి సుబ్బారెడ్డి గారు నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇది చూడండి కావాల్సింటే, నిన్ననే ఆయనే చెప్పాడు
అంటే చైర్మన్ చెప్పిన తర్వాత కూడా నెయ్యి కలసలేదు అని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేయడం అనేది హిందువులు కూడా ఖచ్చితంగా దీన్ని గుర్తించాలని చెప్పేసి వైసీపీకి ఓటేసే హిందువు ప్రతి ఒక్కడు తన తల్లిని ద్రోహం చేసినట్లే. జై జనసేన. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గం బుక్రా సముద్రం మండలం కేంద్రంలోని ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం దేనికనగా గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎవరైతే ఈ కల్తీ నెయ్యి అంటే మొత్తం అన్ని రసాయనాలతో వాడిన ఈ నెయ్యిని డేరాబాబా సంస్థ కానీ భోలేబాబా సంస్థ కానీ రాజేష్ కార్పొరేషన్ అనే వాళ్ళ ద్వారా తిరుపతికి సరఫరా చేశారంట. వాళ్ళు సరఫరా చేసే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యే కాదు. యాక్చువల్గా బయట నెయ్యి చూసుకుంటే కిలో 500 ఉంటుంది. అసలు 330 రూపాయలకు మీకు ఎలా వచ్చింది కిలో? అంటే ఎన్ని వేల కిలోలు తీసుకొని ఎన్ని కోట్లు ఇట్లా స్కామ్ చేశారు. ఆలయ టీటీడీ ఆలయ ధర్మకర్త కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఈ రోజున సిట్టు ముందర అన్ని విషయాలు క్లియర్గా చెప్పేశారు. కల్తీ జరిగింది, చేసిన మహాపాపమే చేశామని. కావాల్సిన నేషనల్ మీడియాలో చూసుకోండి, ఈ రోజున మహాపాపమే చేసినామని. ఇది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం కావచ్చు, కొంతమంది నాయకులను ఉసిగొలిపి గత 3-4 రోజుల నుంచి అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలన్నీ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నీ గమనిస్తున్నారు. ఆయన గమనించిన కూడా మీకు ఈ 11కు దొక్కేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం మీద ఏదైతే ఇట్లా దుష్ప్రచారాలు అన్నీ చేస్తారో బాగుపడినట్లు చరిత్ర లేదు. 7 కొండల వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకుంటున్నారు. కనీసం ఒక్క పూట కూడా ఏదే కానీ మీరు బతికేకి ఆస్కారం లేకుండా ఇబ్బంది పడాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎప్పుడే కానీ హిందూ ఆలయ జోళ్ళు అనేక రకాలైన హిందూ ఆలయాలకు మీరు ఆలయ గుడులు పడగొట్టడము, నందులు ధ్వంసం కావడము ఎన్నో జనం మీ ప్రభుత్వంలో. కానీ ఈ రోజున అవి ఏవి మీకు గుర్తులేవు. గత ప్రభుత్వంలో మేము మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విధాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మేము ప్రశ్నించడం కోదుగా సనాతన ధర్మానికి ఎక్కడైనా కూడా కొద్దిగా కీడు చేసిన మా అధ్యక్షుల వారు అయితే మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున చెప్తున్నాము, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో ఎక్కడైతే నెయ్యి కల్తీ చేశారో, యాక్చువల్గా శ్రీశైలానికి కూడా మీరు నెయ్యి కల్తీ చేశారు. విజయ డైరీ నుంచి శ్రీశైలం ఆలయానికి నెయ్యి వెళ్తుంది. అది కాదని చెప్పి మీరు బెదిరించి రాజేష్ కార్పొరేషన్ ద్వారా మీరు అక్కడ వాళ్ళతో 15 కోట్లు వసూలు చేశారు శ్రీశైలం ఆలయం నుంచి. ఇంకోటి అత్యంత ప్రధానమైన హిందూ మత దేవాలయం రామ మందిరానికి కూడా మీరు 1,00,000 లడ్లు కల్తీ నెయ్యితోనే, అసలు నెయ్యే లేదు, అది రసాయనాలు పామాయిల్తోనే కల్తీ నెయ్యి 1,00,000 లడ్లు పంపించారు. అంటే మీకు అసలు భయం అనేదే లేదు. ఏమవుతుంది లేదు, గత ప్రభుత్వంలో ఏమో చేసినా ఏమో పట్టించుకో. అది కాదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు, సనాతన ధర్మ రక్షకుడు, సేనాని, జనసేనాని. ఒక్క హిందువులకి ఏదైనా కూడా తక్షణ కర్తవ్యంగా ఆయన ఏది జరిగినా కూడా ముప్పు ఏది తలపెట్టినా కూడా ఆయన క్షమించడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మోకరిల్లండి, తప్పు జరిగిపోయింది, దేవుడా క్షమించని మోకరిల్లండి. లేని పక్షంలో మట్టి కొట్టుకొని పోతారని ఈరోజు జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై హింద్. చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈరోజు మీడియా ముందుకి రావడం ముఖ్య కారణం ఏంటంటే, గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి అరాచకాలకి ప్రతి ఒక్కరూ దేశమంతా చాలా తీవ్రంగా మనోవేదనతో ఇదవుతున్నారు. కారణం ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ముందు తీర్థయాత్రలకి వెళ్ళే ఏదంటే వెంకటేశ్వర స్వామి గుడి ఆలయము. ఆ ఆలయానికి సంబంధించి అన్య మతస్థుల్ని దేనికి మీరు చైర్మన్గా నియమించడం, అక్కడ జరిగినటువంటి అరాచకాలను ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకోకుండా మీరు చూస్తూ ఉండిపోవడము మెయిన్ చాలా ఇబ్బంది కలిగిస్తున్నది ఈ విషయము. కాబట్టి మేము చెప్పేది ఒకటే, జనసేన పార్టీ తరఫు నుంచి మా జనసేన అనే గారి నుంచి మీరు చేసిన తప్పులను ఒప్పించుకొని తప్పు జరిగిందని తెలియజేసి క్షమాపణలు కోరాలని తెలియజేస్తూ ఈ సభాముఖంగా నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. సింగనమల నియోజకవర్గం అనంతపురం జిల్లా మండల కేంద్రంలో ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నందు భక్తులు ఎంతో వైభవంగా తన
దర్శనం చేసుకొని పవిత్రంగా పొందే ప్రసాదం కల్తీ జరిగిందనే సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానిని తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ప్రభుత్వం అనేకమైన దుర్మార్గమైన ఏవైతే వ్యాఖ్యలు చేస్తుందో వాటిని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎక్కడైతే ప్రాథమికంగా ఒక ప్రసాదంలో నెయ్యి వాడడానికి ఏదైతే మూల కారణమైన పాలు కానీ దానికి పాల పదార్థాలు కానీ ఎటువంటి ఉత్పత్తులు లేని ఒక బోలే బాబా అనే డైరీ సంస్థ ఈరోజు లక్షల కేజీలలో నెయ్యిని సరఫరా చేయడం విడ్డూరంగా ఉంది. ఆవులు లేవు. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇలాంటి ఎర్రర్లు ఏ విధంగా అయితే వస్తాయో ఇలాంటి రిపోర్ట్లు ఏ విధంగా వస్తాయో అనే దానికి ఉదాహరిస్తూ ఆవు సరిగా మేత మేయకుంటే ఇలాంటి రిపోర్ట్లు వస్తాయని చెప్పేసి ఆయన ఎంతో చాకచక్యంగా తప్పించుకుందామనే ఉద్దేశంతో ఒక రకమైన తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడి ఈరోజు వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారని చెప్పేసి మేము నిర్మమాటంగా చెప్తున్నాం, తగిన ఆధారాలతో చెప్తున్నాం. ఎందుకంటే కనీసము ఆవులు లేవు, ఆవు పాలుని వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించినారో తెలియదు. మొత్తం కృత్రిమంగా ఏదో టాయిలెట్స్కి క్లీన్ చేసే రసాయనాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు పామాయిల్లో కలిపి వాటిని లక్షల కేజీల్లో వాళ్ళు సరఫరా చేసి ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే ఎంత దుర్మార్గమైన చర్యనో మీరే ప్రజలు ఆలోచించాలని. ఖచ్చితంగా ఈ చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో లడ్డు ఎలా ఉందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు యొక్క క్వాలిటీ ఎలా ఉంది, రుచి కానీ వాసన కానీ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు చిన్న పిల్లాడిననే తెలుస్తారు. ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరైతే ఈ లడ్డు కల్తీ నెయ్యి కల్తీలో భాగస్వాములు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ప్రజలు కానీ తీర్పు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పేసి నేను ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు నాగేంద్ర కొరపాడు. ఈ ప్రెస్ మీట్ కారణం పెట్టడం ఏమనగా సింగనమల నియోజకవర్గం తరపున ఒక సాకే మురళి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత 1 ఇయర్గా కల్తీ లడ్డు వ్యవహారంలో ఆ భూమన కరుణారెడ్డి గారు ప్రమాణం చేస్తానన్నాడు. ఏమని ప్రమాణం చేస్తానన్నాడు? కల్తీ జరగలేదు, ప్రమాణం చేస్తామన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రమాణం చేసే మనిషి ఎక్కడ ఉన్నాడు? లేడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తాడు? అప్పుడు ప్రమాణం చేసిన మనుషులు కూడా లేరు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా ఏం లేడు. మొన్న కూడా ఏమైనా అది నిజమే అన్నాడు. ఇప్పుడు మీ వాళ్ళే వచ్చి ఇక్కడ నిజం అన్నప్పుడు దానికి ఏమైనా సమాధానం చెప్తారు? దానికి కూడా ఇలా కదా, ఒక కేంద్రం నుంచే కానీ ఇక్కడి నుంచి కానీ 20 పేజీలు కానీ 600 పేజీ వరకు ఇప్పటివరకు వచ్చింది. కానీ దానికి సమాధానం చెప్పలేకపోతున్నారే. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఒక పేర్ని నాని గారు ఏ మతం మధ్య అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన కానీ ఒక ఏ రాష్ట్రాన్ని పోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ విలువ, ధర్మము, సంప్రదాయం అనేది ఆయనకు తెలుసు. ఈరోజు ఏ రాష్ట్రాన్ని పోయినా కూడా ఆయనకు వచ్చే మర్యాద కానీ ఆయన చూసే ప్రజలు కానీ ఆ భక్తితో కానీ ఎట్లా ఏం కథ కొలుస్తారు అనేది ఒక పవన్ కళ్యాణ్ రూపం అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకు. అంతేగాని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడము అది కరెక్ట్ కాదు. ఒక జనసేన పార్టీ వచ్చిన తరపున పార్టీ వేరు, ఇంతకుముందు జరిగిన పార్టీలు వేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన అంటే ఒక సిన్సాటి మాదిరి, నాకు ఏ తప్పు జరగకూడదు, నాకు బాగుండాలా, రాష్ట్రంలో అందరూ బాగుండాలా. కల్తీ వ్యవహారం ఒక రాష్ట్రం నుంచే కాదు తిరుపతికి వచ్చేది, దాదాపు అంటే చుట్టుపక్కల భారతదేశం అంతా అక్కడికి రాల్సిందే. అలాంటి దైవ నిర్ణయానికి వచ్చే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా లడ్డు వ్యవహారంలో కల్తీ జరగకూడదు, ఇది నాణ్యమంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఇది మొన్న కల్తీ జరిగినప్పుడు రామాయణానికి స్వయంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారే స్వచ్ఛమైన నెయ్యి కలిపి డైరెక్ట్ కూడా మన అయోధ్యానికి కూడా పంపించేసినాడు. మళ్ళీ అక్కడ రాలేదు ఏం కల్తీ అని. మళ్ళీ కరెక్ట్ అనేవి కదా ఈరోజు తెలిసిపోతానేది. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి నీకు ఇంతకుముందే 11 సీట్లు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ అది కూడా రాకుండా నువ్వు దైవానికి ఏమైనా సమాధానం చెప్తావో ఆయన దైవంతో వడ్డీ కాసులు వాడు ఆయన, ఆ వడ్డీ కూడా తీర్చుకుంటాడు ఆయన. అలాంటి వారితో ఎలాగన్నా కానీ ఇలాంటి తప్పు చేయకుండా స్వామి నా తప్పు అయిపోయింది, ఇలాంటి చేయను అని ఇప్పుడు క్షమాపణ కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన కూడా క్షమించే హోదా ఆయనకు కూడా వస్తుంది వెంకటేశ్వర స్వామికి. దయచేసి జనసేన పార్టీని విమర్శించడం కానీ చేయడం కానీ చేయొద్దండి. ఎందుకంటే ఒక జనసేన పార్టీ అంటే అదొక నమ్మకం ప్రజలకు, అంతేగాని ఎలా అంటే ఎలా పడితే అనేది ఉండదు. ఆయనకు ఒక నమ్మకంతో పోతున్నాడు, ఒక సిస్టంతో పోతున్నాడు, ఒక దారి అనేది కరెక్ట్ నడుస్తున్నాడు ఆయన. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడ్డు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈరోజు పేర్ని నాని గారిని కూడా నేను సూటిగా అడుగుతున్నా. ఏమంటావయ్యా నువ్వు? అసలు మాట్లాడేకి వస్తుందా నీకు? పేర్ని నాని గారు మతం గురించి ఆయనకు చెప్తావు నువ్వు. మతం అంటే ఏమనేది ఆయన చెప్తావా? ఈరోజు కొండగట్ట ఆంజనేయ స్వామికి ఎక్కడో చాలా వేలాది మంది ఏదో గుళ్ళకి ఈరోజు ఆయన నిధులతో ఈరోజు వేలాది మంది లక్షల భక్తులు కొండగట్ట ఆంజనేయునికి పోతున్నారు. కారణం ఏమి? ఆయనకి ఊరాష్టం అనేది కాదు, మనకి సదా ధర్మం గురించి ఆయన తెలుసు కాబట్టి ఒక పద్ధతిగా సిస్టమ్గా పోతున్నాడు. దయచేసి ఇలాంటి మానుకొని ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకొని చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం.